27న థియేటర్లోకి వచ్చేస్తోంది కన్నప్ప. విడుదలకి 2 రోజుల ముందుగా ముంబైలో స్పెషల్ షో వేశారు. బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టులు, రివ్యూ రైటర్లు మూవీ ఆల్రెడీ చూసేశారు. వాళ్ళ నుంచి వచ్చిన రియాక్షన్ చూస్తే అవాక్ అవుతారు. ఇంకా చెప్పాలంటే కన్నప్ప ఫస్ట్ రివ్యూ ఇదే అంటున్నారు. ఇందుకే విష్ణు హిట్ కొట్టినట్లేనా? ఎర్లీ రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయి? జూన్ 25 బుధవారం రాత్రి కన్నప్ప షో చూశారు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టులు, రివ్యూ రైటర్లు. ఈ మూవీ చూసి బయటకు వచ్చిన వారంతా క్లైమాక్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. కాంతారా క్లైమాక్స్ చూసినప్పుడు ప్రేక్షకులకు కలిగే అనుభూతి కన్నప్ప క్లైమాక్స్ కలిగించిందట. ముఖ్యంగా సి భక్తులకి పోనకాలు లోడింగ్, భక్తి భావంతో బయటకొస్తారని టాక్. శివుడి భక్తుడైన తిన్నడు కథే కన్నప్ప సినిమా. నాస్తికుడైన తిన్నడు శివభక్తుడిగా మారిన పరిణామం, తన కళ్ళు తీసి శివరికి అర్పించే వరకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ బాగా చూపించారట. అయితే ఫస్ట్ హాఫ్ స్లోగా సాగిందట. ఇంటర్వెల్ వరకు థియేటర్లో ప్రేక్షకుల సహనానికి పరీక్ష తప్పదు. ఆ తర్వాత మోహన్ లాల్, ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో జోరు పెరిగిందని టాక్. మోహన్ లాల్ ఎపిసోడ్ మాటలు లేవని, రుద్రగా ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ పై తాండవం చేశాడని తెలుస్తోంది. ఇక క్లైమాక్స్ అద్భుతంగా ఉందని టాక్. అంటే బాగుందని టాక్ వచ్చిన సెకండ్ హాఫ్ ను చూడాలంటే ఫస్ట్ హాఫ్ తలనొప్పిని ప్రేక్షకులు భరించక తప్పదట. కన్నప్ప పాత్రలో విష్ణు నటన బాగుందని, తన కెరియర్ లో ఇదే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవుతుందంటున్నారు బీటౌన్ జనాలు. యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా నటించారని, క్లైమాక్స్ లో పావుగంట పాటు విష్ణు నటనకి ప్రశంసలు దక్కుతాయని అంటున్నారు. ఈశ్వరుడిగా అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్ నటన బాగుందని బాలీవుడ్ రిపోర్ట్. సినిమాలో కుప్పలు తెప్పలుగా నటులున్నప్పటికీ థియేటర్ నుంచి బయటకు వచ్చేసరికి మోహన్ లాల్, ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్, విష్ణు మాత్రమే గుర్తుంటారని చెబుతున్నారు. ఓవరాల్ గా చెప్పాలంటే కన్నప్ప బాగానే ఉందనేది ఫస్ట్ టాక్. ఫస్ట్ హాఫ్ స్లోగా సాగటం, నిర్మాణ విలువలు తక్కువగా ఉండటం మైనస్. థియేటర్ కి వెళ్లి చూడొచ్చు అంటున్నారు బీటౌన్ ప్రేక్షకులు. అయితే ఇప్పటికే ట్రోలర్స్ కి, రివ్యూ రైటర్లకి కీలక సూచనలు చేస్తూ, ట్రోలర్స్ కి వార్నింగ్ ఇస్తూ నోటీస్ రిలీజ్ చేశారు కన్నప్ప మేకర్స్. భావ ప్రకటన స్వేచ్ఛని మేము గౌరవిస్తున్నప్పటికీ కన్నప్పను కించపరిచేలా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవన్నారు. మోహన్ బాబు, మంచు విష్ణు ఇమేజ్ కు, ప్రచార హక్కులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఢిల్లీ హైకోర్టు వారికి రక్షణ కల్పిస్తుందనే విషయం గుర్తుంచుకోండి నోట్ రిలీజ్ చేశారు. వారి ఇమేజ్ డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తే లీగల్ గా పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మేము రివ్యూస్ రాసేవారంతా సినిమా చూసి అర్థం చేసుకున్న తర్వాతే స్పందించాలన్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించిన కన్నప్ప జూన్ 27 రిలీజ్ కానుంది. తెలుగు ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉంటుందో వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.